హాయ్ వ్యూయర్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇన్ని రోజుల తర్వాత ఒక కూల్ మూవీ చూస్తున్నట్టుగా అనిపించింది. సో ఒక కూల్ ఫిలింని చూడబోతున్నానని ఆసక్తి మాత్రం కలిగించింది. అదే మూవీ పేరు విందు భోజనం. నిజంగానే అంత బాగుంది ఈ మూవీ. సో చాలా రోజుల తర్వాత ఓటీటీలో ఈ మూవీ చూడడం జరిగింది. ఓటీటీ సంస్థ ఆహా ప్రతి వారం ఏదో ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ వారం విందు భోజనం చిత్రాన్ని మన ముందుకు తెచ్చింది. అయితే ఈ చిత్రం 2 ఏళ్ల క్రితమే రిలీజ్ అయింది. ఇన్నాళ్ళకు ఓటీటీలో జనాలకు అందుబాటులోకి వచ్చింది. టైటిల్, పోస్టర్ చూడగానే ఏదో కూల్ ఫిలిం అని చూడబోతున్నామని అనిపించింది. నాకు ఆసక్తి కలిగింది. సో ఈ అంత ఆసక్తి కలిగిస్తున్న ఈ సినిమా నిజంగానే అంత బాగుందా అని ఈ మూవీ చూద్దామని చెప్పి నేను కూడా ఆహా ఓపెన్ చేసి చూశాను ఆహాలో. సో ఈ చిత్రం కథ ఏంటి, అసలు దీని విందు భోజనం పెట్టడానికి టైటిల్ విందు భోజనం అని పెట్టడానికి అసలు కారణం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఏదైనా ఏ సినిమా అయినా ఒక కథ అనుకున్నప్పుడు అందులోని యూఎస్పీ ఏమిటి అనేది ప్రధానమైన ప్రశ్న. ఆ క్రమంలో ఆ కథలో ఏ మేరకు విషయము ఉందనేదే తెలిసిపోతుంది. నిజానికి ఈ కథను డైరెక్టరు నీట్గా డీల్ చేశారు. కానీ సినిమాకు సరిపడా కథ కాదు, ఓ షార్ట్ ఫిలింకు సరిపడే పాయింట్ని తీసుకొని సినిమా మొత్తం తీయడం జరిగింది. డైరెక్టరు కథగా అనుకున్న పాయింట్లోనే చెప్పే విధానంలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండాలి అనుకున్నట్లు ఈ డైరెక్టర్ అనుకున్నట్టున్నారు. సో కాంప్లెక్స్లోకి కథ ప్రయాణించిన 10 నిమిషాల్లో ఎవరు ఏమాత్రం కష్టపడకుండానే సమస్య సాల్వ్ అయిపోతుందని, దాంతో ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఈ కథ యూఎస్పీని చెక్ చేస్తున్నట్లుగా అనిపించలేదు. సో ఈ కథలో అసలు సంఘర్షణ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదనే నా ఉద్దేశం. సో ఇద్దరి ఈగో అనేది ప్రధాన సంఘర్షణ, కానీ ఇక్కడ అదే తేలిపోయింది. ఏదేమైనా ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని చుట్టూ కథను అల్లి దాదాపు 2 గంటల పాటు వ్యూవర్స్ని కట్టిపడేయడం అంత సులభం కాదు. సో కానీ ఆ పనిలో డైరెక్టరు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. మరోసారి ప్రూవ్ అయిందని కూడా చెప్పొచ్చు. అయితే మిడిల్ క్లాస్ మనుషులు వారి ఈగోలు, పట్టింపులతో వచ్చే సమస్యలను చూపించిన తీరు బాగుంది. డైరెక్టర్ గారు పాత్రలు డిజైన్ చేయడం బాగుంది. అయితే పనిగట్టుకొని మరీ చూసే సినిమా అయితే కాదు. కాలక్షేపానికి ఫ్యామిలీతో సరదాగా కూర్చొని చూడొచ్చు. సో నటీనటుల్లో అఖిల్ రాజు, ఐశ్వర్య జంట బాగుంది. సిద్ధార్థ్ గొల్లపూడి నటన బాగుంది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అభిషేక్ చాలా బాగా చేశారనే చెప్పొచ్చు. ఆయన రోల్ని డైరెక్టర్ చాలా డిజైన్ చేశారు మంచిగా. టెక్నికల్గా మీడియం సినిమాకు తగ్గ స్టాండర్డ్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్లో ప్రొడక్షన్ వాల్యూ ఓకే అనే చెప్పొచ్చు. టైటిల్కు తగ్గట్టు విందు భోజనం లాంటి సినిమా చూడాలనుకుంటే అయితే కష్టం అనిపిస్తుంది. కానీ ఓకే, కొత్త వాళ్ళ ప్రయత్నం ఒకసారి చూద్దామనుకుంటే చూసేయచ్చు. పైత్యాలు ఏమి లేవు కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. ఆహా ఓటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో యాక్చువల్గా ఈ మూవీ కథ ఏంటో కొంచెం మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇది చిన్న పాయింట్ చుట్టూ అల్లిన కథ. ఆనంద్, సిద్ధార్థ్ గొల్లపూడి సిటీలో పేరు మోసిన చెఫ్. అతను చిన్న వయసులోనే తండ్రితో కలిసి విందు భోజనం అనే రెస్టారెంట్ను ప్రారంభిస్తాడు. అయితే కొద్ది రోజులకే తండ్రి హఠాత్ మరణం చెందడంతో రెస్టారెంట్ని మొత్తం తానే భుజాన వేసుకుంటాడు. ఆ నిర్వహణని భారంగా పిలవకుండా సిటీలో నెంబర్ 1 రెస్టారెంట్గా చేయాలని రాత్రింబవళ్లు కష్టపడుతుంటాడు. అయితే అతనికి కుటుంబ పరంగా సమస్య ఉంటుంది. ఆనంద్కి తల్లి చనిపోగానే తండ్రి రెండో భార్య అనితా చౌదరిని తెచ్చుకుంటాడు. వాళ్ళకు కొడుకు వివేక్, అభిషేక్ దొడ్డపల్లి. వాళ్ళ కుటుంబ నిర్వహణకు ఏమి ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రతి సంవత్సరం ఇంత మొత్తం అని ఒక చెక్ ఇస్తూ ఉంటాడు ఆనంద్. అంతకుమించి తన పిన్నితో కానీ వాళ్ళ కొడుకుతో కానీ ఎలాంటి రిలేషన్ పెట్టుకోడు. అయితే వివేక్కు అక్కడే మండుతుంది. లెక్క ప్రకారం రెస్టారెంట్లో తనకు వాటా ఉన్నా ఎప్పుడూ తనని ఇన్వైట్ చేయడం లేదని ఫీల్ అవుతుంటాడు. అది కోపంగా మారి ఆనంద్కు రోడ్డు పైన పడేద్దాం అనుకుంటాడు వివేక్. సో దాంతో ప్రతి ఏడాది తమకు వచ్చే చెక్కు ముష్టిలాగా ఇది మాకు వద్దు అని చెప్పి వివేక్ అంటాడు. రెస్టారెంట్ని అమ్మేసి తన వాటా డబ్బులు తనకివ్వమని గొడవ దిగుతాడు. రెస్టారెంట్ను ప్రాణంగా భావించే ఆనంద్కు ఏం చేయాలో అర్థం కాదు. అలాంటివి ఏమీ వద్దని రిక్వెస్ట్ చేస్తాడు, అయినా నో అంటాడు. ఈ క్రమంలో ఆనంద్కు వివేక్ మధ్య ఒక ఛాలెంజ్ లాంటిది వస్తుంది. ఆ ఛాలెంజ్లో నెగ్గితే తాను వాటా అడగానని వివేక్ అంటాడు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి? అలాగే ఈ కథలో
ఫె షెఫ్ కావాలనే జీవితాశయం ఉన్న ఆదిత్య అఖిల్ రాజు పాత్ర ఏమిటి, చివరికి ఏమైంది, ఆనంద్ టీం సక్సెస్ అయిందా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ కథాంశం. సో స్టోరీ మాత్రం చాలా చాలా కొంచెం కూల్గా అనిపించింది. సో యాక్షన్ సీక్వెన్స్ అవి ఇవి ఛాలెంజ్ లేకుండా ఒక సింపుల్ ఒక మనిషి ఒక మధ్యతరగతి మధ్యలో జరుగుతున్న సంఘటనని కళ్ళ కట్టినగా చూపించడం జరిగింది.